నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుంటూరు జిల్లా రాజకీయాలు ఘాటెక్కుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట ఎంపీ పార్టీ మార్పు అంశం ప్రధాన ఎజెండాగా మారుతుంది. ఆయనతో పాటు కొంతమంది కీలక నేతలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం బాట పట్టేటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇది తెలుగుదేశంలో అసంతృప్తిని రాజేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. వీటిపైన ఎడతెరిపి లేని చర్చలు వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితి. పల్నాడు రాజకీయాలు మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా పైన ప్రభావం చూపిస్తాయా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. కృష్ణాంజనేయులు గారు, నరసరావుపేట ఎంపీ పార్టీ మార్పు అనేది అది ఒక ప్రధాన ఎజెండాగా మారిపోయింది ఓవరాల్గా చూస్తే. ఎందుకంటే గుంటూరు ఎంపీ ఏమో పార్టీ నుంచి డ్రాప్ అవుతున్నారు, ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం అంటున్నారు. ఇటు పక్కన ఎందుకంటే తెలుగుదేశం కోటాలో ఉన్నటువంటి సీటు, ఇటు వైసీపీ ఎంపీ ఏమో పార్టీ మారేటువంటిది 22వ తారీఖు ముహూర్తం పెట్టారు. ఆల్రెడీ ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారన్నారు. 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారితో భేటీలు జరిగినాయి. కింది స్థాయి లీడర్స్తో కూడా ఆయన వరుస భేటీలు జరుగుతున్నారు. ఏంటి దీని ప్రభావం పల్నాడు రాజకీయాల మీద లేదా ఉమ్మడి గుంటూరు జిల్లా మీద చూపించే అవకాశం ఉందా? కేశవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు 22వ తారీఖు చేరుతున్నారు. ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. అయితే ఆయన ఒక్కడే చేరుతున్నారా తెలుగుదేశం పార్టీలో అనుకునేటువంటి కాదు. ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కీలకమైనటువంటి నేతల్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఆయన ఒక్కడే వెళ్ళినందువల్ల రేపు తెలుగుదేశం పార్టీలో గెలుపు అనేటువంటిది అక్కడ కష్టమని పల్నాడు జిల్లాలో నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అందుకోసమనే కీలకమైనటువంటి సామాజిక పరిణామం అక్కడ ఈ కృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరటం వల్ల కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటారు. ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇప్పుడు వరకు అక్కడ ఇటీవల కాలంలో ఎప్పుడైతే లేదు, 1990 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకు అక్కడ ఎంపీగా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇలాంటి సందర్భంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అని రంగంలోకి దించుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏ విధంగా సామాజిక సమీకరణ మారిపోతున్నాయి, కమ్మ వర్సెస్ యాదవ్, కమ్మ వర్సెస్ బీసీ, ఇది అక్కడ వచ్చినటువంటి సమీకరణ. ఇది చాలా నష్టం కలిగించేటువంటి అంశం అండి తెలుగుదేశం పార్టీ. ఎందుకు అని అంటే ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు రావటం మంచిదే. లావు కృష్ణదేవరాయలు గట్టి మంచి ఆయనకి ఫాలోయింగ్ ఉంది, మంచివాడిగా పేరుంది, ఎంపీగా మంచిగా చేశారు కూడా. ఇలాంటి పరిస్థితులు అయితే కమ్మ వర్సెస్ బీసీ అనేటువంటిది వస్తే మిగతా 7 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల మీద బీసీకి సంబంధించినటువంటి ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. బీసీ యువతలో అనిల్ యాదవ్కి మంచి ఫాలోయింగ్ ఉందండి. అతను ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ రాజకీయ విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కానీ బీసీ కమ్యూనిటీలో, ప్రధానంగా యాదవ్ కమ్యూనిటీలో, యువతలో కానీ వాళ్ళలో కానీ అనిల్ కుమార్ యాదవ్ మంచి పేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అయితే, అసలు బీసీలే కదా వెన్నుముక తెలుగుదేశం పార్టీకి, వాళ్లే పోతే కమ్మ సామాజిక వర్గం వాళ్ళ నాయకత్వం అంటే వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే. లావు కృష్ణదేవరాయలు ఉన్నా లేకపోయినా వాళ్ళు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు. కానీ అసలు వీళ్ళకు ఉండేటువంటి బీసీలు పోతే నష్టం కదా. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక పక్కా ప్రణాళికతో వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. లావు కృష్ణదేవరాయలు కూడా ఒక జాగ్రత్త తీసుకున్నారు. అదేమిటి అని అంటే గురిజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి యాదవ్, ఆయన గురిజాల ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి మీద వ్యతిరేకతతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జంగా కృష్ణమూర్తి యాదవ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయారిటీ ఇచ్చిందండి. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది, వాళ్ళ అబ్బాయి జెడ్పీటీసీ, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ. ఆయన మొన్న 2019 ఎన్నికల్లో బీసీ సాధికారత కమిటీకి రాష్ట్ర స్థాయి నాయకుడు అండి, ఆయన చైర్మన్ గా ఉన్నారు. అలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులు ఇప్పుడు కూడా ఆయనగా ఆ పోస్ట్ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయితే లోకల్ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి విభేదాల వల్ల జంగా కృష్ణమూర్తి ఏదో ప్రధానంగా కాసు కృష్ణారెడ్డి తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, తనను అవమానపరుస్తున్నాడు అనేటువంటి కారణంతో ఆయన దాదాపుగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు. ఇంకా ప్రకటించలేదు కానీ వీళ్ళందరితో వరుసగా ఆయన భేటీలు నిర్వహిస్తున్నారు. మధ్యలో కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా మీడియేషన్ రోల్ పోషిస్తున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ రావడం వల్ల నరసరావుపేటలో బీసీ సామాజిక వర్గం లేదా యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా వైసీపీ వైపు మళ్ళితే ఎందుకు యాదవ ఎమ్మెల్సీలు అందరూ కూడా వైసీపీని వీడుతున్నారు? వంశీకృష్ణ యాదవ్ వైజాగ్లో వీడి
జనసేనలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి కింది స్థాయిలో కారణాలు ఏవైనా కానీ పార్టీని వీడి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం వైసీపీ మీద ఉండదా? మీరు ఒకసారి గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవ్ కానీ బీసీలకు కానీ ఇచ్చేటువంటి సీట్లకు కానీ గమనిస్తే బహుశా ఇప్పటి వరకు అసలు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో కానీ ఇన్ని సీట్లు ఇచ్చి ఉండదండి. రేపు పొద్దున ఇంకా మీరు ఎన్ని మారుతారు. ఇప్పుడు నిన్న పర్చూరు, అదేవిధంగా మైలవరము, మీకు బీసీలకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. కానీ మీరు చెప్పినటువంటి 2 ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం వంశీకృష్ణ, ఈ వంశీకృష్ణ యాదవ్ సంబంధించినటువంటి విషయంలో ఎందుకు మారాడు అనేటువంటి తెలుసు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకు కూడా. విషయం ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కావాలనేది ఆయన కోరిక. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోతాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఓడిపోయాలని తెచ్చిపెట్టుకోడు కదా. జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏమంటాడు, నాకు 175 గెలిచే కురమే కావాలి. అలాంటప్పుడు అతను సీటు ఇవ్వకపోవటం అనేటువంటిది యాదవులను విస్మరించినట్టు కాదు. జంగా కృష్ణమూర్తి యాదవ్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు జంగా కృష్ణమూర్తి యాదవ్. మరి అలాంటప్పుడు ఆయనకి ఏదైనా సమస్య ఉంటే లోకల్ ఎమ్మెల్యేతో అక్కడ నాయకత్వంతో మాట్లాడుకోవాలి తప్ప, నేను అనుకోవటం అయితే జంగా కృష్ణమూర్తి యాదవ్ పార్టీ మారటం వెనక ఆయనకి ఎలాగో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరకే పరిమితం అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అవసరం వచ్చింది. ఒక యాదవ్ అభ్యర్థి, ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి అవసరం వచ్చింది. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్కి కొంత ప్రత్యామ్నాయంగా కొంత యాదవ్లను సమీకరించడం కోసం నాకు తెలిసి జంగా కృష్ణమూర్తి యాదవ్కి ఎంపీ లావు కృష్ణదేవరాయల ప్రతిపాదన మేరకు నరసరావుపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున సీటు ఇప్పిస్తాననే హామీ లావు కృష్ణదేవరాయలు ఇచ్చారు అనేటువంటి సమాచారం. ఒకవేళ జంగా అక్కడ కూడా డాక్టర్ అరవింద్ వీళ్ళందరూ చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. అరవింద్ బాబుకు ఈ ఎన్నికల్లో సీట్ లేదు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ చెప్పేసింది. ఆల్రెడీ రాము అనే అతను ఒక తిరుగుతున్నాడు. ఇప్పుడు అయితే ఉన్నటువంటి పరిస్థితులు ఆయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఇప్పుడు బీసీ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఎంపీ విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీ ఓట్లు పోకుండా ఉండాలంటే ఎంతో కొంత ప్రయత్నం జంగా కృష్ణమూర్తి యాదవ్ తీసుకెళ్లి అక్కడ పెట్టుకోవాలి. మరి అక్కడ నాన్ లోకల్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే అనిల్ యాదవ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ తో పోల్చినప్పుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ తక్కువే. ఆయన లోకల్ గా గురిజాల నియోజకవర్గంలో పనిచేస్తారు తప్ప 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జంగా కృష్ణమూర్తి యాదవ్ తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి అవకాశం లేదు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఇది ఓవరాల్గా ఓన్లీ పల్నాడు జిల్లాకు పరిమితం అయ్యేటువంటి అంశమా, లేదంటే ఉమ్మడి గుంటూరు జిల్లా మీద ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలకు లేదండి. ఇది కేవలము పల్నాడు జిల్లా వరకు, ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఈ సామాజిక సమీకరణలో పార్టీల మార్పులు చేర్పులు 7 నియోజకవర్గాల మీద పనిచేస్తాయి. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి? కాపులకి ఇచ్చారు ఎక్కడ చిలకలూరుపేటలో కొత్తగా, అదే విధంగా చత్రపల్లి అంబటి రాంబాబు ఉన్నాడు. అవసరమైతే ఇంకోటి కూడా అక్కడ కాపు సామాజిక వర్గం వాళ్ళని కూడా ఏదో కాపు సామాజిక వర్గానికి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. కొన్నూరు ఆల్రెడీ కాపు సామాజిక వర్గం అనే ఉన్నారు, రోసే ఉన్నారు, మళ్ళీ కూడా ఇస్తే ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు కాపు సామాజిక వర్గానికి ఆల్రెడీ గుంటూరు ఎంపీ ఇచ్చారండి. మీకు గుంటూరు ఎంపీఏ కాపు సామాజిక వర్గం, కిలార్ రోసే వాళ్ళ కుటుంబంలో వాళ్లే కదా. కాబట్టి ఈ విధమైనటువంటిది కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో. కాబట్టి ఈక్వేషన్స్ గా అనుగుణంగానే ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే బీజేపీ ఈ కూటమి కూడా అభ్యర్థులు నిలబెట్టేటువంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే సామాజిక ఈక్వేషన్స్ నేపథ్యంలో ప్రభావం ఓటర్ పైన అయితే అది ప్రభావం చూపిస్తుంది అంటారా? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. 2 ప్రధానమైనటువంటి అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారపడింది. ఒకటి, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలని అభివృద్ధిని చేకూర్చేటువంటి నవరత్నాలు, మళ్ళీ అదే విధంగా కులం సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత. ఇప్పుడు మంత్రివర్గంలోను, ఎమ్మెల్యే సీట్లలోను, రాజ్యసభల్లోను, ఎంపీటీసీ జెడ్పీటీసీలోను మేము అన్ని రకాల ప్రాధాన్యత ఇస్తున్నాము బీసీలకి, అదే విధంగా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలకి అనేటు. ముస్లిం మైనారిటీలకు కూడా మీకు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు, గతంలో కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ సీట్లు ఇవ్వబోతున్నారు. ఆ విధమైనటువంటి ప్రకటనలు కానీ మీరు చూస్తే ఈ అంశం ఖచ్చితంగా అధికార పక్షం అనేటువంటిది ఒక రకమైనటువంటి సవాల్ విసిరింది ప్రతిపక్ష పార్టీలకి. మరి ఈ సవాల్ని ఎంత మేరకు అధిగమించగలవు? ఎందుకంటే 3 పార్టీలు పొత్తు పెట్టుకునేటువంటి క్రమంలో ఈ 3 పార్టీలు సీట్లు పంచుకోవటమే పెద్ద సమస్యగా ఉంది. ఈ సీట్లు ఈక్వేషన్స్ లో ఈ సామాజిక ఈక్వేషన్స్ తీసుకురావడం వలన అమరావతి అనేటువంటి ఫ్యాక్టర్ ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. సో అది కూడా న్యూట్రలైజ్ అవడానికి అవకాశం ఉంటుందా? అసలు అందుకే జాగ్రత్త తీసుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే
మీరు ఎంత కాదనుకున్నా కూడా ఎంతో కొంత ప్రభావం అమరావతి ఉంటది అనేటువంటి ఆ ఆశ ఉంది. గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా కన్నా ఉంటదనే ఆశ ఉంది తెలుగుదేశం జనసేనకు సంబంధించి. అది ఉంటుందా లేదనేటువంటిది మొన్న మనం చూసాం. ఇప్పుడు మొన్న తాటికొండ నియోజకవర్గంలో ఓడిపోయారు, మంగళగిరిలో ఓడిపోయినాడు. మీరు ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గుంటూరు లో మున్సిపల్ కార్పొరేషన్ లో ఓడిపోయారు, విజయవాడలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అదే విధంగా మంగళగిరి వీటికి సంబంధించినటువంటి లోకల్ బాడీస్ లో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ మద్దతు లేదు. మీరు ఆ 29 గ్రామాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అమరావతికి మద్దతుగానో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో తెలుగుదేశం జనసేన మద్దతుగా లేదండి అక్కడ పరిస్థితి. అంటే స్థానిక ఎలక్షన్స్, స్థానిక ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి చాలా తేడా ఉంటుంది, ఒక ఎమోషన్ నడిపిస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటి అభిప్రాయం ఉంది. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఏం పనిచేయవా ఇందులో? ఆ ఎమోషన్ ని 4.5 సంవత్సరాలు తీసుకురావటంలో, అమరావతి అనేటువంటి ఎమోషన్ ని కొనసాగించడంలో, అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎమోషన్ ని అందరికి విస్తరించడంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలుగా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ షో అండి. ఎందుకు ఈ మాట నేను అంత మాట అన్నానంటే, నేను అది విమర్శ ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు ఓన్ చేసుకున్నారు ఆ అంశాన్ని. అమరావతిని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకునే దానికి అవకాశం ఉండేది. కానీ మరి ఎందుకో ఈ పార్టీలు ఆ ఉద్యమాన్ని పూర్తిగా ఒక ప్రాంతానికే అది పూర్తిగా 29 గ్రామాలకే కేంద్రీకృతం చేయటం అనేటువంటిది కొంత ప్రతిపక్ష పార్టీలకు మైనస్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పల్నాడు పాలిటిక్స్ అన్నిటికంటే హీట్ పుట్టిస్తున్నటువంటి వాతావరణం ఉంది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు రావడం వలన సామాజిక సమీకరణల ద్వారానే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అధికార వైఎస్ఆర్సీపీ చేస్తుంది. దీన్ని అడ్డుకోవడంలో కూటమిగా ఏర్పడుతున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తాయి, ప్రధానంగా అసంతృప్తి రాజుకునేటువంటి క్రమంలో దాన్ని న్యూట్రలైజ్ చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయనేటువంటి అంశంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కృష్ణాంజలి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.